ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు చాలా వరకు విన్నాం ఏంటంటే సీతా అమ్మవారి పేరు పెట్టుకోవడం వల్ల చాలా కష్టాలు వస్తూ ఉంటాయి అంటారు. అసలు నిజమేనమ్మా అది? ఎందుకు వస్తాయమ్మా? ఎందుకు వస్తాయి? దానికి కారణం ఏమిటి? ఎందుకు అలాంటి అభిప్రాయం ఉంది లోకంలో? అంటే రామాయణంలో అమ్మవారు పడిన కష్టాలు విని ఆ విధంగా వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సీతాదేవి కష్టాలు పడిందా? రాములు వారు కూడా పడ్డారు కదా. ఎన్నాళ్ళు పడ్డారు? 11,000 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేశాడు రాముడు. అందులో 13 సంవత్సరాలు సీతారాములు చట్టాపట్టాలు వేసుకుని చక్కగా వనవిహారం చేశారు. అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వనవిహారం చేశారంటే బ్రహ్మచర్యం పాటిస్తూనే చేశారు. అంతే, సన్యాస దీక్షతోనే చేశారు తప్ప మనం అనుకున్నట్టు హనీమూన్ లాగా కాదు. చక్కగా వనవిహారం చేశారు. దూరంగా ఉన్నది ఎంతకాలం? 1 సంవత్సరం. 11,000 సంవత్సరాలలో 1 సంవత్సరం ఎంతమ్మా? మనలాగా 100 ఏళ్ల జీవితం పూర్తిగా బతుకుతుందామని అనుకుంటే కూడా 100 ఏళ్ల జీవితంలో లెక్క చూస్తే 1 గంట కూడా లెక్క అవుతుందో కాదు. అంతకాలం ఆనందంగా ఉన్నవాళ్ళు, అందులో 11,000 సంవత్సరాల్లో రాముడు సీత కలిసి ఉన్నది 10,000 సంవత్సరాలని వ్యాఖ్యాతలు చెప్తారు. ఎందుకంటే 11,000 కంటిన్యూస్గా ఎక్కడా చెప్పరు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అంటాడు. 10,000 10,100 10,000 10,100 అంటారే గాని 11,000 అని ఎక్కడ అనలా. ఎందుకట్లా బ్రేక్ చేశారు అంటే 10,000 సంవత్సరాలు సీతారాములు కలిసి ఉన్నారు, 1,000 సంవత్సరాలు సీత భూమిలో కలిసిపోయిన తర్వాత రాముడు ఒంటరిగా ఉన్నాడు అనే అర్థంలో అని వ్యాఖ్యాతలు చెప్పినటువంటి మాట. సరే, మొత్తానికి ఎంతకాలం అన్నా కానీ సీతాదేవి జీవించి ఉన్న కాలంలో 12 ఏళ్ళు దూరంగా ఉంది. అంటే 12 ఏళ్ళు ఎప్పుడు? గర్భవతిగా ఉన్నప్పుడు వాల్మీకి ఆశ్రమం దగ్గర దిగబెట్టాడు కదా రాముడు. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఆవిడ వెంటనే బిడ్డని కంది, కొద్ది రోజుల్లోనే ఆ కవలల్ని కంది, కుశలవుల్ని. వాళ్ళకి 12 ఏళ్ళు వచ్చేటప్పటికి రాముడు అశ్వమేధయాగం చేయడం ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఒంటరిగా వాల్మీకి ఆశ్రమంలో ఉంది ఎంతకాలం? 12 సంవత్సరాలు. 1 సంవత్సరం రావణుడి యొక్క లంకలో ఉంది. ఇది తప్ప మిగిలిన 1000 సంవత్సరాలలో 8 ఏళ్లకో 9 ఏళ్లకో కాపురానికి వచ్చినటువంటిది 1000 సంవత్సరాలు కలిసి ఉంది. కలిసి ఆనందంగా కాలం గడిపినటువంటి సీతాదేవి దూరమైంది, కష్టపడిందని ఎవరు చెప్పారండి? 13 ఏళ్లలో కూడా 14 ఏళ్ల వనవాసంలో 1 ఏడాది లంకలో ఉంది, మిగిలిన 13 ఏళ్ళు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆడిందాట, పాడింది పాట. ఇలా చూసి పువ్వు బాగుంది అని అనుకుంటే రాముడు ఆవిడ అభిప్రాయాన్ని కనిపెట్టి ఆ పువ్వు తెమ్మని లక్ష్మణుడికి చెప్పేవాడు, లక్ష్మణుడు మరుక్షణం తెచ్చేవాడు. ఇంత వైభోగం ఎవరికి ఉందమ్మా? ఎక్కడ ఏం కష్టపడలేదంటే మామూలుగా జనరల్గా ఎవరికైనా ఉండేటటువంటి సామాన్యమైనటువంటి ఇబ్బందులే తప్ప, నడిస్తే కొంచెం కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోవడము అట్లాంటివే తప్ప ఆవిడెక్కడా కష్టపడలా. పైగా అరణ్యవాసంలో ఆవిడ చక్కగా పట్టు చీరలు నగలు పెట్టుకుందే తప్ప ఆవిడ నారచీరలు కట్టుకోలే. ఒప్పుకోలేదు దశరథుడు. నా కోడలు లోకంలో ఉన్న భోగాల్లో చాలా సున్నితమైన నాజూకైన భోగాలు అనుభవించడానికి తగిన అధికారం ఉన్నది, ఇటువంటి మోట బట్టలు కట్టదు, 14 సంవత్సరాలకు సరిపోయిన మెత్తని సున్నితమైన వస్త్రాలు నగలు ఇచ్చి పంపించమని చెప్పాడు మామగారు దశరథుడు. అందువల్ల హాయిగా నగలు పెట్టుకుంది, అడవిలో తిరిగింది. ఆవిడికి ఇష్టం వనవిహారం, ఇష్టమైన వనవిహారం చేసింది రాముడితో కలిసి. ఇంకోటి ఏంటమ్మా, ఇప్పుడు రాముల వారి కంటే సీతమ్మ వారు పెద్ద అని అంటున్నారు, మీరేమంటారమ్మా? అసలు అలాంటిది ఏం లేదమ్మా. ఈవిడ వేదవతి యొక్క అవతారం గనక ఆ భూమిలో నుంచి ఉద్భవించే సమయానికి వేదవతి వయసు అంతా వేసి వీళ్ళు లెక్క చెప్తారు. కానే కాదని, అది కానే కాదు కనుక అట్లాంటిది ఏం లేదు. ఇటువంటివన్నీ మనకి లోకంలో రకరకాల అపప్రథలు, అపోహలంతే, అంతకన్నా ఏం కాదు. అప్పటికి ఆవిడికి వయసు ఈయన ఊన షోడశ వర్షం,
అంటే 16 ఏళ్ళకి తక్కువ, తర్వాత 12 ఏళ్ల వయసు అని చెప్తారు. దరిదాపుల్లో 12 ఏళ్ల వయసు రాముడికి. ఆయన కన్నా కొంచెం చిన్నది 8 ఏళ్ల వయసు అనుకుంటాను, 8 6 కూడా సీతకి. అప్పుడు వివాహం అయింది, అంతేగాని ఆవిడేం పెద్దది కాదు. అంటే ఇవి అందరూ ఇట్లా అంటున్నారు ఇలాంటి కదా, అదేనా అపోహలు ఇంకా. ఎక్కడో ఎవరో చమత్కారంగా ఒక మాట అంటే దాన్ని పట్టుకుని అదేదో చాలా గొప్ప అనుకుని ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రహ్మవైవర్త పురాణం మొదలైనటువంటి వాటిల్లో ఈ వేదవతి కథలు అవి మనకు ఉంటాయి. ఆవిడ తర్వాత సీతగా జన్మించింది అని చెప్తారు. సీతగా జన్మించిందంటే ఆవిడ సీతగా జన్మించిందంటే ఆ జన్మలో ఉన్న వయసు అంతా ఈవిడికి వేస్తే, శ్రీ మహావిష్ణువు రాముడుగా జన్మించాడంటే ఆ వయసు కూడా ఈయనకి వేయద్దు. ఇది ఇలాంటివి చమత్కారంగా బాగుంటాయని చెప్పి తీసుకోవడం అంతే. అపోహలు ఇంకా. అమ్మ ఇప్పుడు ఏంటంటే సీతమ్మ వారి పేరు పెట్టుకుంటే ఇలా కష్టాలు ఉంటాయి అని అంటున్నారు. అదే విధంగా రాముడు కూడా మనకి కష్టాలు పడ్డారు కదా, ఆ పేరుకి ఆ విధంగా ఎందుకు ఉండదు అంటారు? అసలు అది అపోహ అని చెప్పాను కదమ్మా. నిజం చెప్పాలంటే రాముడు ఎక్కువ కష్టపడ్డాడమ్మా సీత కన్నా. ఇప్పుడు సీతాదేవి రావణుడు అపహరించుకు తీసుకుని వెళ్ళాడు, అక్కడ ఉంది. అక్కడ నేనేమీ తినను అంది, అక్కడ ఏం తినలా. వాడు ఇచ్చిన బట్టలు కూడా కట్టుకోలేదు, ఆవిడ పెట్టిన ఆహారం కూడా తినలా. చెట్టు కింద కూర్చుంది, తపస్సు చేసుకుంది. ఇక్కడ రాముడు కూడా సీతాదేవిని వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ వెతుక్కుంటూ ఉండి ఎలా ఏడిచాడంటే, మీరు ఒకసారి రామాయణం కనుక చదివినట్టయితే భార్య కోసం ఇలా ఏడ్చే వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలా గొప్ప ప్రేమ వాళ్ళదే వీళ్ళదని మనం చెప్పుకుంటాం కదా. రాముడు ఏడిచిన ఏడుపు చూస్తే సీత మీద రాముడికున్న ప్రేమ ఎంతటిదంటే ఇంత పెద్ద ప్రేమ ఇంకెవరికన్నా ఉంటుందా అనిపిస్తుంది. అలా బాధపడతాడు, వెతుకుతాడు, చాలా అవన్నీ ఉంటాయి. హనుమ చివరికి సీతాదేవిని చూస్తాడు, చూసి ఆ వార్తలు చెప్తాడు. చెప్తూ ఎలా ఉన్నాడు రాముడు అంటే, దూరం అయిపోయింది కదా, వదిలేశాడా ఆలోచించు, తన గురించి పట్టించుకోకుండా. అనుమానం రావచ్చు కదా, ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు 2-3 భార్యల్ని చేసుకునేవాళ్ళు. మామగారే ఉన్నారు ఉదాహరణకి. మరి రాముడు తన కోసం ఎదురు చూస్తున్నాడా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా మనకి, కనీసం మనకుంటాయి. అలా ఆలోచించి నా గురించి ఏమనుకుంటున్నాడు, అసలు నన్ను తలుచుకుంటున్నాడా రాముడు అన్నట్టుగా అడుగుతుంది. అడిగితే దానికి చెప్తాడు, నిరంతరం నిన్నే తలుచుకుంటూ ఉంటాడు, నిద్రపోవడం లేదు, ఆహారం తీసుకోవడం లేదు. అసలు నిద్ర ఎప్పుడు పోతాడంటే అలిసిపోయి కాసేపు అలసట వల్ల పడుకుంటాడు. ఆ అలసట వల్ల పడుకుంటూ హఠాత్తుగా లేస్తాడు సీత అంటూ. ఒంటి మీద అడవి దోమలు ఈగలు వాల్తే కూడా తోలుకోవటం లేదు, అంటే తన స్పృహలో తాను లేడు అని చెప్తే సీత అంటుంది, అమృతం విషం కలిపిచ్చావు కదయ్యా అంటుంది. అమృతం విషం కలిపి, అమృతం దేనికి, రాముడు జీవించి ఉన్నాడు, తన గురించి తలుచుకుంటున్నాడు అని. ఇది అమృతం. రాముడు తనని తలుచుకుని బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు అన్నది విషం. నేను బతికుండి రాముడికి చేసిన మేలు ఏమిటయ్యా అంటే, నా గురించి తలుచుకుని ఆయన ఏడిచేట్టు చేశాను, రాముడిని ఏడిపించాను, నా బతికేమిటంటుంది. ఇంతకన్నా అసలు ప్రేమ తాలూకు హైలైట్ అంటామే, ఇంతకన్నా ఉన్నతమైనటువంటి ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు, ఎక్కడ ఉండదు. మరి అంత ప్రేమ అనుభవించింది, రాముడు ఇంత కష్టపడ్డాడు. తర్వాత సీతా పరిత్యాగం తర్వాత సీతాదేవిని అరణ్యంలో వదిలిరమ్మని చెప్పాడు, గర్భవతిగా ఉన్న సీతని. అరణ్యంలో ఎక్కడ వదలమన్నాడు? వాల్మీకాశ్రమం దగ్గర వదలమన్నాడు. ఎందుకన్నారమ్మా అక్కడే అని? వాల్మీకి దశరథుడు మంచి స్నేహితులు. వాల్మీకి దశరథుడు ఎలా చూశాడో సీతను అట్లా చూస్తాడు. పైగా ఆయన త్రికాలజ్ఞుడు, అందువల్ల సీతాదేవిలో దోషం లేదని గుర్తించి చాలా ముద్దుగా చూసుకుంటాడు. దశరథుడు సీతని ఎంత ముద్దుగా చూసుకున్నాడో వాల్మీకి అంత ముద్దుగా చూసుకుంటాడని చెప్పి అక్కడ వదిలి రమ్మన్నాడు. రమ్మని చెప్పిన వాడు 3 రోజులు అంతఃపురంలోంచి బయటికి రాలా, ఆహారం తీసుకోవాలా, నిద్రపోయాడో లేదో తెలియదు. బయటకు వస్తే కదా ఆహారం. అప్పుడు 3 రోజులు అయ్యాక లక్ష్మణుడు వెళ్ళి, అన్నా ఇంతకాలం అలా ఉండడం సరైన పద్ధతి కాదు, రాజైన వాడు ప్రజలకు కనపడాలి గాని ఇలా ఉండకూడదు అని చెప్తాడు. నా తమ్ముడా, మంచి పని చేశావు, నాకు మంచి సూచన ఇచ్చావు, నా మేలు కోరేవాడివి నువ్వు, నా కర్తవ్యాన్ని గుర్తు చేశావని చెప్పి బయటకు వస్తాడు రాముడు. అంటే 3 రోజులు నిద్రాహారాలు లేకుండా ఉన్నాడు అంటే రాముడు కష్టపడ్డా లేదా? కష్టపడ్డారు.
సీత ఒక్కతే కష్టపడిందా? రాముడు కాదు. కూడా కష్టపడ్డాడు. ఉమ్, అయినా 10,000 సంవత్సరాలు కలిసి ఉన్నారు, 12 ఏళ్ళు దూరంగా దూరం. ఉన్నారు అంతే. ఇంకో విశేషం ఉంది. సీతాదేవిని గురించి మనం అంతా జాలిపడుతున్నాం. ఉమ్, వాల్మీకి జాలిపడ్డాడు, దశరథుడు జాలిపడ్డాడు, అందరూ జాలిపడ్డారు. ఉమ్, రాముడిని మీద జాలిపడిన వాళ్ళు ఎవరున్నారు? లేరు ఎవరు లేరు కదా. లేరు లేరు కనీసం ఓదార్చే వాళ్ళు ఉన్నారా? జాలిపడ్డ వాళ్ళు ఉన్నారా? పర్వాలేదులే అన్న వాళ్ళు ఉన్నారా? ఏమీ లేదు. ఏమీ లేకుండా అలా ఆ బాధనంతా తనే మింగుకుంటూ నిలబడ్డటువంటి వాడు రాముడు. ఉమ్, సీతాదేవి బాధపడింది, అందులో అనుమానమేం లేదు. కానీ సీతాదేవికి తండ్రిలాగా చూసుకున్న వాల్మీకి ఉన్నాడు. తన కడుపున పుట్టిన బిడ్డలిద్దరిని చూసుకుని ఆనందించింది. రాముడికి ఆ అదృష్టం కూడా లేదు కదా. లేదు. కొడుకులకి బారసాల చేయల, కొడుకుల్ని చూడల, బారసాల అంటే నామకరణం చెయ్యల, ఒడుగు చెయ్యల, ఉమ్, చేయలేదు కదా, ఉపనయనం ఏ చెయ్యల, కార్యక్రమం చేయలేదు. ఏమీ చెయ్యకుండా రాజైనటువంటి వాడు తన బిడ్డల చిన్నతనాన్నే చూడకుండా ఉన్నాడు అంటే అది సుఖమా? కాదు. మరి ఆ భర్త లేక తను కూడా కూర్చుని చేయకపోయినా వీటన్నిటిని చూసే అదృష్టమైన ఉందిగా సీతకి. ఉమ్, ఎంత తొందరపడి మాట్లాంటామమ్మా మనం. చదివితే కదా తెలుస్తుంది, ఉమ్. చదవకపోతే తెలియదు. ఎవరన్నా ఏదన్నా అంటే ఒక నిమిషం ఆలోచిద్దాం, వాల్మీకి రామాయణం చూద్దాం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.